మొత్తానికి నిన్న జరిగిన దేశవ్యాప్త సార్వత్రిక ఎన్నికలంతా కూడా ప్రశాంతంగా జరిగింది. ఇటు లోక్సభ తెలంగాణ, అటు ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా ముగిసింది. ఇటు తెలంగాణలో 64.93% నమోదైతే ఏపీలో 5 గంటల వరకు 68.04%. కాకపోతే అది తర్వాత 80% వరకు కూడా పెరిగే అవకాశం ఉందని కూడా వెల్లడించారు. సో ఈసారి ఓటింగ్ పర్సంటేజ్ కొంత పెరిగిందని చెప్పాలి. ఓటర్లలో వచ్చిన చైతన్యం కానీ లేకపోతే వాళ్ళలో తీసుకొచ్చిన అవేర్నెస్ ద్వారా కానీ ఓటింగ్ పర్సంటేజ్ పెరిగిందని చెప్పాలి. గత ఎన్నికల తరహాలోని ఈసారి కూడా 80% నమోదే అవకాశాలు ఉన్నాయంటున్నారు. మరేంటి ఆంధ్రప్రదేశ్ ఓటర్లు అసలు ఎవరికి ఓటేశారు అనేది ఇప్పుడు అందరి మధ్యని తొలుస్తున్న ప్రశ్న. సో ఓటింగ్ ఎలా జరిగింది, 2019కి 2024కి ఉన్న తేడా ఏంటి, ఇప్పుడు ఎలాంటి మార్పులు చోటు చేసుకున్నారు డిస్కస్ చేద్దాం. డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు మనతో పాటు డి పాపారావు గారు, రాజకీయ విశ్లేషకులు, రామకృష్ణ గారు, రాజకీయ విశ్లేషకులు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. సార్ పాపారావు గారు, ఓవరాల్గా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో నమోదైన ఓటింగ్ శాతాన్ని బట్టి మీకు ఏమనిపిస్తుంది? నిజంగానే వీళ్ళు చేస్తున్న అవేర్నెస్ ప్రోగ్రామ్స్ వల్ల ఓటర్లలో చాలా చైతన్యం వచ్చింది, ఆ చైతన్యం మూలంగానే పర్సంటేజ్ పెరిగింది అనుకోవచ్చా? ఏం చైతన్యం అంటే చైతన్యం కాదేమో, అది కుల చైతన్యం పెరిగింది. కులం తాలూకు అవగాహన, లేకపోతే అవగాహన కూడా కాదు, అది కులం తాలూకు ఒక రకమైనటువంటి రుగ్మత పెంచారు. ఓవరాల్ గా కులం అనేది ఈరోజు పోలరైజేషన్, అంటే అటు ఇటు రెండు శిబిరాలుగా మోహరించడంలో కులం పాత్ర పెరిగింది. కాబట్టి ఆటోమేటిక్ గా నీచర్ రియాక్షన్, అవతల పక్క వాళ్ళంతా ఒకటైతే ఇవతల పక్క వాళ్ళంతా ఒకటవటం అనే దానిలో రెండుగా చీలింది. ఈ రెండుగా చీలిన దానిలో ఏంటంటే ఈ పోటాపోటీ వాతావరణంలో ప్రతి ఓటు ఇంపార్టెంట్ కావటం, రాజకీయ నాయకులకే కాకుండా జనాలకు కూడా ప్రెస్టేజ్ ఇష్యూగా మారి ఎలక్షన్స్. మామూలుగా జనాలు ఓట్లేసి చూసుకుంటారు, వాళ్ళకి ప్రెస్టేజ్ ఏమి ఉండదు దీనిలో. కానీ కులాలుగా చీలిపోయిన తర్వాత మా కులమా నీ కులమా, ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ, ఎవరి మీద పై చేయి వచ్చిన తర్వాత ఇది రాజకీయ నాయకుల కంటే కూడా జనాలకు కూడా బాగా ప్రబలిన ప్రెస్టేజ్ క్వశ్చన్ గా మారింది. దాంతో పోలింగ్ ఎక్కువ జరిగింది. అయితే ఈ పోలింగ్ ఎక్కువ జరగటం అనేది మరి దేన్ని సూచిస్తుంది అనే దగ్గర అసలు క్వశ్చన్. పోలింగ్ పెరగడానికి అసలు బేసిక్ గా మనకి రీజన్ తెలుసు. బహుశా భారతదేశ చరిత్రలోనే ఇంత పోలరైజ్డ్ గా జరిగినటువంటి ఎన్నిక ఎక్కడా లేదు. అది కరెక్ట్. ఫస్ట్ టైం. తమిళనాడులో కూడా గతంలో రాజకీయాల్లో వైరుధ్యాలు ఉన్నాయి. డిఎంకే అన్న డిఎంకే, కరుణానిధి, జయలలిత కొట్లాడుకునేవాళ్ళు, కానీ అది జనాల స్థాయిలోకి పాకి వాళ్ళు కొట్టుకునేంత, జనాలు కొట్టుకునే దాకా పోయేదాకా రాలా. ఓవరాల్ ఇంత లేదు. కాబట్టి ఫస్ట్ టైం భారతదేశంలో ఈ రకమైనటువంటి తీవ్రమైనటువంటి శత్రు శిబిరాలుగా చీలిపోయిన వాతావరణంలో ఓటింగ్ పెరిగింది. అయితే ఓటింగ్ పెరిగింది, మామూలు పరిస్థితుల్లో ఓటింగ్ పెరగటం అంటే వేరే అర్థం. ఈ సందర్భంలో ఓటింగ్ పెరిగితే మనం చెప్పలేకపోతున్నాం. ఓటింగ్ పెరగటం అంటే అది రూలింగ్ పార్టీకి యాక్చువల్గా అయితే నెగటివ్. ఓటింగ్ ఇలా భారీగా పెరిగిపోతే రూలింగ్ పార్టీకి నెగటివ్, పాలక పక్షానికి అది నెగటివ్. ఆ లాజిక్ అంటూ ఉంటారు సార్. అసలు ఆ లాజిక్ ఏంటంటే 1% పెరిగినా కూడా ప్రతిపక్ష పార్టీలకు కలిసి వస్తుంది, లేకపోతే వాళ్ళు అధికారంలోకి వస్తారు. 1% తగ్గినా కూడా వీళ్ళు పోతారన్న లాజిక్ అంటుంటారు కదా సార్, ఏంటది? నా దగ్గర నోట్స్ లో నేను ఈ మధ్య ఒక బిజినెస్ స్టాండర్డ్ లో అనుకుంటా వచ్చిన న్యూస్ ఐటమ్ చెప్తాను. 1951 నుంచి 2019 దాకా జరిగిన ఎన్నికల్లో భారీగా ఓటింగ్ తగ్గినా పెరిగినా రూలింగ్ పార్టీ ఓడిపోయింది. పెరిగినా ఓడిపోయింది, భారీగా. ఆ భారీగా ఎంత? 5% పైన అయితే భారీగా. అంటే అంతకు ముందు ఎలక్షన్ లో కంటే ఇప్పుడు జరిగిన ఎన్నికల్లో 5% కంటే ఎక్కువ పెరిగితే కనుక రూలింగ్ పార్టీ ఓడిపోవటం సర్వసాధారణంగా జరిగింది. ఉదాహరణకి 1975లో ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ పెట్టి 77లో ఎమర్జెన్సీని ఎత్తేసి ఆమె ఎన్నికలకు వెళ్ళినప్పుడు జనాలు ఆమెని ఓడించాలని నిర్ణయించుకున్నారు. ఆ సందర్భంలో ఓటింగ్ 5% పైగా పెరిగింది. 5% పైన ఇందిరాగాంధీ ఓడిపోయింది. ఇది తర్వాత మళ్ళీ 1980లో ఎప్పుడైతే జనతా పార్టీ గవర్నమెంట్ పడిపోయి మళ్ళీ ఎన్నికలు జరిగినాయో అప్పుడు ఓటింగ్ కొంచెం తగ్గింది. తగ్గితే ఇందిరాగాంధీ అధికారంలోకి వచ్చింది. ఎందుకంటే అక్కడ తగ్గటం దగ్గర ఏమవుతుందంటే ఉత్సాహంగా ఓటేశారు జనతా పార్టీని అధికారంలోకి తేవటానికి. కానీ ఆ జనతా పార్టీ పర్ఫార్మెన్స్ బాగాలేనప్పుడు ఇదంతా చెత్త మనకెందుకులే, ఎవరికేసినా చేయమని చెప్పి ఇళ్లలో కూర్చోటంతో ఓటింగ్ తగ్గుతుంది. అంటే ఓటేసిన వాళ్ళు ఎవరైతే జనతాకి వేసారో వాళ్ళు విశ్వాసం కోల్పోయి మనకి చెత్తంతో ఇళ్లలో కూర్చున్నప్పుడు ఓడిపోవటం, ఎవరైతే నమ్మి ఓటేశారో వాళ్ళే వేయినప్పుడు జనతా పార్టీ ఓడిపోయింది. 1984లో ఇందిరాగాంధీ చనిపోయింది. అప్పుడు ఇందిరాగాంధీని చంపేశారు. ఇప్పుడు దేశ చరిత్రలో బహుశా ఇదే రికార్డ్. ఓటింగ్ 7% పెరిగింది.
రాజీవ్ గాంధీ థంపింగ్ దీంతో అధికారంలోకి వచ్చాడు ఆయన. సరే 1989లో అంటే 84లో థంపింగ్ అధికారంలోకి వచ్చాడు. 7% ఓటింగ్ పెరిగింది, ఆయన అధికారంలోకి వచ్చాడు. 89లో ఎప్పుడైతే ఉత్సాహం సన్నగిలిపోయిందో, ఆయన మీద కూడా నమ్మకం తగ్గిపోయిందో, ఎంత ఉత్సాహంగా వేశారో అంత ఉత్సాహంగా తర్వాత 89లో పోలింగ్ జనాలు రాలా, పోలింగ్ ఓటింగ్ తగ్గింది, కాంగ్రెస్ సీట్లు సగానికి సగం తగ్గిపోయింది, కోalition గవర్నమెంట్ మొదలైంది. అట్లా 91లో ఓటింగ్ సార్ ఇవన్నీ ఇట్లా ఆ 91లో మళ్ళీ ఓటింగ్ 6% పైగా తగ్గింది. దాంతో అధికార పక్షం, అప్పుడు అధికార పక్షం బహుశా నేను అనుకోవటం ఎవరో విపి సింగ్ కానీ ఎవరైనా కావచ్చు, ఓడిపోయి కాంగ్రెస్ గెలిచింది. సరే 2004లో కూడా ఓటింగ్ తగ్గింది, అంటే వాజ్పేయి గవర్నమెంట్ ఉండగా ఓటింగ్ తగ్గింది, తగ్గినప్పుడు బీజేపీ ఓడిపోయింది. సరే ఏదేమైనా 2014లో పెద్ద హోప్తో చాలా పెద్ద ఎత్తున 6% దాకా ఏదో పోలింగ్ 66% ఏదో పోలైనట్లున్నాయి. మోడీ గారు అధికారంలోకి వచ్చారు. ఆ నెక్స్ట్ టైం 2019లో 1% ఇంకా ఎక్స్ట్రా పోలింగ్ అయినాయి మోడీ గారు. ఓవరాల్ ఏంటంటే బాగా తగ్గినా బాగా పెరిగినా, ముఖ్యంగా 5% పైన పెరిగితే కనుక రూలింగ్ పార్టీకి థ్రెట్. అలాగే ఓటు కొంచెం తగ్గినా కానీ రూలింగ్ పార్టీకి థ్రెట్టే, ఎందుకంటే దానికి ఓటేసిన వాళ్ళు మళ్ళీ రాలేదు బూత్లకి, మళ్ళీ రెండోసారి బూత్లకి రాలేదు ఎన్నికల్లో. ఇది ఓవరాల్. కానీ ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఈ సూత్రం వర్తించదా? ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఎవరికి వాళ్లే మంచివాళ్ళం అనుకుంటున్నారు. ఇప్పుడు ఏంటంటే జస్ట్ జగన్ సంక్షేమ పథకాలు అందుకున్న వాళ్ళు జగన్తో లేరు, కొంతమంది కులాల ప్రాతిపదికన పోయిన వాళ్ళు ఉంటారు. అంటే టీడీపీతో లబ్ధి పొందిన వాళ్ళు ఎవరైనా ఉంటే చంద్రబాబు హయాంలో ఐటీ ఉద్యోగాలు వాళ్ళు కూడా చంద్రబాబుతో ఉండకపోవచ్చు ఈసారి. ఇక్కడ ప్రయోజనాలు ఎవరేం చేశారనేది కొంత అంటే బాగా అట్టడుగు వర్గాల్లో ఉంది, అది కాదండి. కానీ ఈ క్యాస్ట్ పోలరైజేషన్ ఏమైందంటే ఇది మంచి ఇది చెడు అనేది పోయింది. నా క్యాస్ట్ వాడు అంతే. మీరు క్యాస్ట్ అనేది పుట్టిగా క్యాస్ట్ లాయల్టీస్, బ్లడ్ ఈస్ థిక్కర్ దెన్ వాటర్ ఇట్లాంటి లాజిక్లు వచ్చిన చోట ఏమవుతుందంటే మీకు న్యాయం క్యాజువాలిటీ, మంచి చెడు అన్ని క్యాజువాలిటీకి. మీకు ఇక్కడ మంచి చెడు ఏం అవసరం లేదు, నా క్యాస్ట్ వాడు అయితే అది మంచి అంతే. సరే ఓవరాల్ ఏంటంటే ఈ సందర్భంలో చెప్పలేము 70% పైన పోలైంది అంటున్నారు, అంటే దరిదాపుగా ఒక 5% పైన పోలింగ్ ఓటింగ్ పెరిగి ఉండొచ్చు. 80% సుమారు 83% దాకా. సో లాస్ట్ టైం కూడా అంతే కదా సార్, 2019లో 79 అండి లాస్ట్ టైం, నాకు తెలిసి 79% దాకా అయింది. ఈసారి ఒక 4-5% పెరిగింది. కానీ పెరిగింది ఎందుకు పెరిగింది? మామూలు పద్ధతిలో అన్ని రకాల ఎన్నికల్లో జరిగినట్టు ఈసారి పెరగటం కనుక జరిగితే ఖచ్చితంగా జగన్ ఓడిపోవాలి. కానీ పెరగటం వెనక ఉన్నటువంటి కారణాలు ప్రత్యేకమైన కేస్ స్టడీ. ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు ఈసారి ప్రత్యేకమైన రీసెర్చ్ థీసిస్ కి అర్హమైన టాపిక్. సరే ఏదేమైనా ఏంటంటే వాళ్ళు కాన్ఫిడెంట్ గా ఉన్నారు. ఫస్ట్ 4 hours లో బాగా పోలింగ్ అయింది అనేది వైసీపీ వాళ్ళు చెప్పుకునేది. ఇక్కడికంటే కూడా చాలా బాగా జరిగింది అక్కడ ఏపీలో ఓటింగ్ అయితే, తెలంగాణలో కంటే కూడా. అంటే సంతోషించాల్సిన విషయం. మామూలుగా అయితే ఓటింగ్ పెరిగితే సంతోషించాలి, బాగా ఉన్నారు చైతన్యం, కానీ అక్కడ సంతోషించాల్సిన విషయం కాదు అది. పెరిగింది చైతన్యం కాదు, ఓటేయాలి, ఓటేసి ప్రజాస్వామ్యం, ఈ చైతన్యం పెరగల, కులం అనే చైతన్యం పెరిగిందా. అంటే నెగటివ్ చైతన్యం వల్ల వేసిన ఓటు కానీ ఇది పాజిటివ్ చైతన్యం వల్ల వేసిన ఓటు కాదు. అది సరే ఏదైనా చూద్దాం. ఇప్పుడైతే మనం ఏ అనాలిసిస్ చేసుకున్నా చెప్పలేము అక్కడ ఎవరు గెలుస్తారు. దగ్గరికి వస్తే సరే ఎవరికి పై చేయో లేకపోతే ఇవన్నీ మాట్లాడినా ఎవరికి వాళ్ళు కాన్ఫిడెంట్ గా మాట్లాడుతున్నారు, కొత్త ఇది ఉంది. సరే ఇంకోటి ఏంటంటే జనసేన ఓట్లు టీడీపీకి ట్రాన్స్ఫర్ అవ్వలేదని, ఎటువంటి టీడీపీ ఓట్లు నాకు తెలిసినంత వరకు కూడా నా మిత్రులు కూడా కొంతమంది మాట్లాడినప్పుడు, నేను టీడీపీ వాళ్ళు ఫ్రెండ్స్ తెలిసిన వాళ్ళు ఉంటే మాట్లాడినప్పుడు వాళ్ళు కూడా బీజేపీ మీద కోపంగా ఉన్నారు. ఎందుకంటే ఇది ఒక రాక్షస వివాహం మాకు బీజేపీతో టీడీపీ బలవంతాన మమ్మల్ని మెడలోంచి చేశారని చెప్పి వాళ్ళు అసలు బీజేపీ మీద పేకల దాకా కోపం ఉంది తెలుగుదేశంలో చాలా మందికి. కాబట్టి టీడీపీ ఓటు బీజేపీకి ట్రాన్స్ఫర్ అవుతా, అలాగే జనసేన ఓటు కాపు ఓటు కమ్మ ట్రాన్స్ఫర్, అంతే కదా కమ్మ అనేది జనరల్ గా అనుకోవాలి, అట్లా పూర్తిగా ఉండదు. కానీ అయితే ఇది ట్రాన్స్ఫర్ అవుతాయి, దీనిలో చాలా ఇష్యూస్ ఉన్నాయి. ఇవన్నీ మరి ఏమవుతాయి అనేది చూడాలి. అయితే మాత్రం పోలింగ్ ఒకటి ఎక్కువైందని మాత్రమే చెప్పుకుంటారు. గుడ్ మార్నింగ్ రామకృష్ణ గారు. గుడ్ మార్నింగ్ మేడం. రామకృష్ణ గారు, నిన్న జరిగిన పోలింగ్ సరళి పైన, ఓటింగ్ శాతం పైన మీ అభిప్రాయం ఏంటి? ఒక చెదురుమదురు ఘటనలు మినహా అంతా కూడా కొంచెం ప్రశాంతంగానే జరిగింది. అక్కడక్కడ కొన్ని అల్లర్లు జరిగాయి కదా ఏపీలో కూడా. అవును. ముందుగా స్వతంత్ర దేవి ప్రేక్షకులకు అలాగే పాపారావు గారికి అందరికీ నమస్కారం అండి.
ఆ, నిన్న జరిగిన పోలింగ్ లో ఇంతమంది సార్ కూడా చాలా బాగా చెప్పారు. ఇప్పుడు మార్నింగ్ నుండి నేను టీవీలోనే ఉన్నానండి, డిబేట్లో ఉన్నాను. చూస్తే మార్నింగ్ 9 వరకు మనకు పోలింగ్ పర్సెంట్ చూస్తే చాలా తక్కువ ఉంది. అంటే బిలో 9% యావరేజ్ తోటి వచ్చేసింది. అవునవును. అలాగే 11 వరకు వచ్చేసరికి 23% వరకు వెళ్ళిపోయింది. మధ్యాహ్నం కాస్త మందకొడిగా ఉంది. తర్వాత సాయంత్రం 4 గంటల తర్వాత అన్యాయంగా పెరిగింది, ఏపీలో కానీ తెలంగాణలో కానీ. పుంజుకుంది కానీ కొంచెం. ఏపీలో అయితే చూస్తే రాత్రి 10 గంటల వరకు కూడా పోలింగ్ జరిగిందని చెప్తున్నారు. 80% క్రాస్ అయిందని అంటున్నారు. సో చూడండి, ఇప్పుడు తెలంగాణ నుండి కానీ లేదంటే మిగతా రాష్ట్రాల నుండి ఆంధ్రాకు తరలి వెళ్ళిన ఓటర్స్ దాదాపు 30 లక్షల మంది అని చెప్తున్నారు. అంటే ఆ 30 లక్షల మంది ఓటర్స్ ప్రభావం అన్నది ఈరోజు మరి ఏపీ రాజకీయాల మీద చూపించబోతుంది. గతంలో ఎప్పుడు కూడా ఇంతమంది తరలి వెళ్ళిన సందర్భాలు లేవు. కొంతమంది వెళ్ళారు. మీరు కూడా చూస్తున్నారు, సంక్రాంతికి ఎట్లయితే వెళ్తారో అంతకన్నా ఎక్కువ మంది ఈరోజు స్టేట్ కు ఏపీకి తరలి వెళ్ళడం జరిగింది. సో హైదరాబాద్ లో చూసుకుంటే మధ్యాహ్నం వరకు కూడా చాలా లో పోలింగ్ జరిగిందండి. దాదాపు కొంచెం సికింద్రాబాద్ అయితే 20% కూడా క్రాస్ కాలేదు లోక్సభలో. అంటే ఇలాంటి ఓటింగ్ మీరు మీడియా ద్వారా కానీ లేదంటే మనం చెప్పిన దాన్ని బట్టి కానీ మరి ప్రజలు చైతన్యవంతం అయిపోయి వేసారో లేదా అన్నది చూడాలి. అలాగే నిన్న చాలా మంది కూడా పే హాలిడే ఇచ్చినప్పటికీ కూడా మధ్యాహ్నం వరకు కూడా ఓటుకు వినియోగించుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. మధ్యాహ్నం తర్వాతనే ఓటు వినియోగించుకున్నారు. సో దాంతో ఏంటంటే ఏపీలో ముఖ్యంగా ఏపీ విషయానికి వస్తేనండి, ఇప్పుడు గతంలో మీరు చూసినప్పుడు కూడా మంగళగిరిలో చూసుకున్నప్పుడైతే సాయంత్రం వరకు జరిగిన పోలింగ్ 1% అయితే సాయంత్రం నుండి జరిగిన పర్సెంట్ అంతా 1% ఉండేది. అప్పుడున్న టీడీపీ నాయకులు చెప్పారు, ఇదంతా మాకు అనుకూలంగా పడుతున్న ఓటింగే, ఇది సాయంత్రం పడేంత ఓటింగ్ అంతా మాదే అని చెప్పారు. కానీ రియల్ గా అది రివర్స్ అయిపోయింది. అక్కడ ఏంటంటే ఓటింగ్ సాయంత్రం పడేంత ఓటింగ్ అంతా కూడా మరి రివర్స్ అయిపోయింది. సో దాంతో పాటు ఇంకో ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే ఏపీలో ఒక రోజు ముందుగానే ఊర్లలోకి చేరిన వాళ్ళు కూడా మరి మధ్యాహ్నం వరకు కూడా ఓటింగ్ కు రాని పరిస్థితి కనబడింది అక్కడ. ఇంకా కొంతమంది నిన్నటి వరకు కూడా ఇంకా వెళ్తూనే ఉన్నారు సార్. ఎందుకంటే బస్సెస్, ట్రైన్స్ ఏమి ట్రావెల్స్ లేకుండా చాలా ఇబ్బందులు పడైనా సరే ఓటింగ్ కి వెళ్ళారు. ఇంకోటి మేడం, ఇప్పుడు కొన్ని రంపచోడవరం లాంటి ప్రాంతాలలో మాకు 10 గంటల వరకు కూడా పోలింగ్ స్టార్ట్ కాని పరిస్థితి కనబడింది. అంటే పొద్దున్న నిలబడ్డా కానీ దాదాపు 10 గంటలకు స్టార్ట్ అయిన పరిస్థితి కనబడుతుంది. అలాగే మీరు అన్నట్టు ఒక రకంగా సంతోషపడాల్సిందంటే రీపోలింగ్ చేసే సందర్భాలు ఎక్కడ కనబడలేదు. కొంచెం గొడవలు జరిగిన వాస్తవమే, కొన్ని చోట్లలో తెనాలిలో కానీ అక్కడ జరిగిన, కానీ ముఖ్యంగా సమస్య ప్రాంతాలని ఏదైతే అన్నారో అక్కడ కూడా మనకు సజావుగానే జరిగింది. అనుకున్నంత పెద్ద గొడవ సజావుగా జరిగింది. అది సంతోషకరమైన వార్తమేనండి. సో ఏదేమైనా కానీ ఏపీలో ఉన్నప్పుడు సంక్షేమ పథకాల వైజ్గా కానీ లేదంటే మహాకూటమి అంటున్నారు, కానీ నా ఉద్దేశం ప్రకారం మహాకూటమిలో సింహభాగం అంతా పోషించేదంతా కూడా తెలుగుదేశం పార్టీ అండి. అక్కడ సో జనసేన బీజేపీ కొంచెం మద్దతు ఇస్తున్నప్పటికీ కూడా దాదాపుగా మొత్తము అంతా కూడా ఫోకస్ అంతా చేస్తున్నంత కూడా టీడీపీ మీదనే ఎక్కువ మంది ఫోకస్ చేస్తున్నారు. సో అక్కడ అధికార పక్షానికి ప్రధాన ప్రతిపక్షానికి భారీగా మంచి కాంపిటీషన్ పోటీ జరిగిందని, పోటీ చాలా ఏరియాలో కూడా పోటీగానే ఎలక్షన్స్ ఓటింగ్ జరిగిందని మనం చెప్పుకోవచ్చండి అక్కడ. అలాగే సంక్షేమ పథకాల విషయానికి వస్తే దాదాపుగా జగన్మోహన్ రెడ్డి గారి సంక్షేమ పథకాలను దృష్టిలో పెట్టుకొని కూడా కొంతమంది ఓటర్లు ప్రభావితమైన సందర్భాలు ఉన్నాయి. ఆయన ముఖ్యంగా ఆయన చెప్పింది ఏంటంటే, నేను 70 కోట్ల 1,50,000 కోట్ల సంక్షేమ పథకాలు ఇచ్చారు. నాకు ఏదైతే మనకు అమలుకు నోచుకుంటున్నాయో, ఏదైతే మనం నెరవేర్చగలుగుతామో అవి మాత్రమే నేను ఇచ్చాను. సో అది ఇవ్వని వాళ్ళు, అది మాటలు చెప్పే వాళ్ళు మాత్రం ఎక్కువ చెప్పారు అని చెప్పేసి కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. అలాగే మీరు సాయంత్రం నుండి మధ్యాహ్నం నుండి ఓటింగ్ జరిగిన సందర్భం చూస్తే గృహసారథులు అని చెప్పేసి ఇప్పుడు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఓటింగ్ ప్రతి కుటుంబాన్ని ఓటింగ్ తీసుకొచ్చే బాధ్యత తీసుకున్నారు. కాబట్టి నేను అనుకోవడం అంటే సాయంత్రం తర్వాత ఓటింగ్ అంతా జరిగిందంతా కూడా లోకల్ ఓటింగే ఎక్కువ జరిగిందండి. ఊర్లలోకి వచ్చిన దానికన్నా లోకల్ ఓటింగ్ అన్నది కూడా సాయంత్రం నుండి ఎక్కువ జరిగింది. అంటే 4 o'clock తర్వాత జరిగినదే చాలా రిజల్ట్ విధంగా ఉందండి. అంటే రిజల్ట్ మార్చే విధంగా, అంటే ఫలితాన్ని తేల్చే విధంగా
సాయంత్రం జరిగిన ఓటింగే కనబడుతుందండి. అవును సార్, మెయిన్ అదే ఇప్పుడు ఇంపార్టెంట్ అయిపోయింది. సార్ పాపారావు గారు, లబ్ధిదారులు గ్రామీణ ప్రాంత రైతులు, వైఎస్ఆర్సీపీకి మహిళలు అండ్ పెన్షన్ వృద్ధులు వీళ్ళందరూ కూడా నాన్ ఆంధ్ర లేకపోతే హైదరాబాద్ వాసులు కానీ, ఇక్కడ ఉన్న వాళ్ళు కానీ, వేరే ప్రాంతాలకి వెళ్ళిన వాళ్ళు కానీ, ఆ ఓటర్లందరూ కూడా టీడీపీకి వెళ్ళే ఛాన్స్ ఉంటుందంటారా పాపారావు గారు? సార్ మ్యూట్. క్వశ్చన్ వెళ్ళలేదు, సారీ అండి. అంటే ఇప్పుడు లబ్ధిదారులు కానీ గ్రామీణ ప్రాంత రైతులందరూ కూడా వైఎస్ఆర్సీపీకి వెళ్ళొచ్చు, పెన్షన్ అందుకున్న వాళ్ళు కానీ, లేకపోతే వృద్ధులు కానీ, మహిళలు కానీ. మహిళలు కూడా ఉండదు, అది అలాగే ఉండదు ఎగ్జాక్ట్ గా. ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫీజు రీఎంబర్స్మెంట్ ఉంది, దానికి లబ్ధిదారులు ఉన్నారు. లబ్ధిదారులంతా ఫీజు రీఎంబర్స్మెంట్ పొందిన లబ్ధిదారులంతా వైసీపీకి ఉంటారు. ఎందుకంటే ఒకటి, ఫీజు రీఎంబర్స్మెంట్ వచ్చిన తర్వాత జాబ్, చదువు అయిపోతే జాబ్ రావాలి, జాబ్ రాకపోతే మళ్ళీ అది గవర్నమెంట్ మీద డిస్కంటెంట్, అక్కడ వాళ్ళు ఉండకపోవచ్చు. గవర్నమెంట్ ఓవరాల్ గా నిరుద్యోగం అనేది అన్ని చోట్ల పెరిగింది, ఆంధ్రప్రదేశ్ లో కూడా ఉంది. ఒక ఏపీలోనే ఉందంటారా, నేను అన్ని చోట్ల ఉన్నట్టు ఏపీలో కూడా ఎక్కువే ఉంది. కాబట్టి అది ఒక సమస్య కూడా ఉంది మేజర్. రెండోది ఏమవుతుంది, లబ్ధిదారులు కులాల ప్రకారం కూడా ఉన్నారు. గవర్నమెంట్ దగ్గర నుంచి ఫీజు రియంబర్స్మెంట్ తీసుకున్నంత మాత్రాన వాళ్ళు గవర్నమెంట్కి లాయల్గా ఉండాలని లేదు. ఎందుకంటే వాళ్ళ కులానికి ఎక్కువ లాయల్గా ఉన్నారు. ఐ నో కేసెస్, నాకు కూడా సందర్భాలు తెలుసు. ఏపీలో ఉన్నవాడిగా, ఏపీ నుంచి వచ్చిన వాడిగా ఆ ఫీజు రియంబర్స్మెంట్ పొందినటువంటి కుటుంబాల పిల్లలు నాకు తెలిసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళలో చాలా మంది లాయల్టీస్ ఫీజు రియంబర్స్మెంట్ అయితే తీసుకున్నా కానీ అది రాజశేఖర రెడ్డి పథకం ఇప్పుడు ఈయన కంటిన్యూ చేస్తున్నాడు, బాగానే అంతా ఉన్నా కానీ దాని దగ్గరికి మళ్ళీ వాళ్ళ పొలిటికల్ లాయల్టీస్ వేరే ఉన్నాయి. ఫీజు రియంబర్స్మెంట్ వాడుకుంటున్నారు, గవర్నమెంట్ నుంచి వస్తుంది వాడుకుంటున్నారు, కానీ పొలిటికల్ లాయల్టీస్ టీడీపీ పట్ల ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇప్పుడు ఉద్యోగం రాని వాళ్ళు కానీ, నిరుద్యోగులు ఇలాంటి వాళ్ళు ఏమైనా జగన్ కు వ్యతిరేకంగా మాకు అసలు టీడీపీ హయాంలో ఉంటే మాకు కనీసం ఉద్యోగాలు వచ్చేవి అన్న ఆలోచనతో వ్యతిరేక ఓటు పడవచ్చు. ఇక్కడ సింపుల్ గా ఒకటే ఉండండి, ఏపీ గవర్నమెంట్ కి సంబంధించినంత వరకు దానికి ఉన్న వనరులు పరిమితం. ఎందుకంటే అది అగ్రికల్చరల్ దీని మీద డిపెండ్ అయిన స్టేట్. అది అగ్రికల్చర్ నుంచి ట్యాక్స్ ఆదాయం ఉండదు గవర్నమెంట్ కి, ఇండస్ట్రీ డెవలప్ అవ్వాలా, కాబట్టి తద్వారా వచ్చే ఆదాయం లేదు. ఓవరాల్ గా స్టేట్ లో ఏంటంటే మీకు కేంద్రం నుంచి వచ్చే గ్రాంట్స్ కానీ, కేంద్రం నుంచి వచ్చే సాయం కానీ చాలా ఇంపార్టెంట్. అలాగే రెవెన్యూ డెఫిసిట్ స్టేట్ గా ఆరంభమైంది. కాబట్టి ఏంటంటే ఆ రాష్ట్రం దగ్గర ఉన్నటువంటి వనరులు పరిమితమైనవి. దానిని ఏదో కొద్ది పనులు చేయటానికే వాడగలరు తప్పితే దాంతో తెలంగాణలో లాగా, నిజానికి కేసీఆర్ గారు చెప్పేది కరెక్ట్, తెలంగాణ ధనిక రాష్ట్రం, అందుకే తెలంగాణలో సంక్షేమం చేసి కూడా అభివృద్ధి ఖర్చు పెట్టగలిగారు. ఆంధ్రప్రదేశ్ లో ఈ పరిస్థితి లేదు, ఏదర్ సంక్షేమం ఆర్ డెవలప్మెంట్. అంటే దీనిలో సంక్షేమం కావాలంటే జగన్, డెవలప్మెంట్ కావాలంటే చంద్రబాబు అన్నట్లుగా ఈ పోలరైజేషన్ ఓవరాల్ గా. అయితే చంద్రబాబు కూడా మరి నేను డెవలప్మెంట్ చేస్తాననే మాత్రమే చెప్పటల్లా, నేను సంక్షేమం కూడా చేస్తానంటున్నాడు, రెండు చేస్తానంటున్నాడు. మరి దానికి జగన్ అలా చెప్పటల్లా నాది సంక్షేమం అంటే నేను నా పరిమితి లేదో నాకు తెలుసు అన్నట్లు, అభివృద్ధి చేయనని చెప్పటల్లా, అభివృద్ధి చేశానని చెబుతున్నాడు. కానీ అభివృద్ధి జరగల, ఇది నిజం. ఎందుకంటే దాని పరిమితి అది, ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి వనరుల్లో సంక్షేమం ఇంతవరకే సాధ్యం. ఈ పైన ఏం చేయాలన్నా కానీ కేంద్ర సహకారం, ప్రత్యేక హోదా ఇట్లాంటివి చాలా అవసరం, ఈ లేవు అక్కడ. కాబట్టి ఏంటంటే దీనిలో టీడీపీ వర్సెస్ జగన్ పోటీలో పూర్తిగా ఒకళ్ళు చెడ్డవాళ్ళు ఒకళ్ళు మంచివాళ్ళు అని చెప్పడానికి కూడా 100% అక్కడ లేదు. కాకపోతే టీడీపీ ఎక్కువ లేని వాగ్దానాలు చేస్తుంది అన్నది నిజం, సాధ్యంగానే చేస్తుంది అన్నది నిజం. జగన్ కంటే ఎక్కువ సాధ్యంగానే చేస్తుంది. ఇక్కడ అభివృద్ధి కూడా చేస్తానంటుంది, ఈ సంక్షేమం అంతా ఇస్తానంటుంది, జగన్ ఇచ్చేదంతా ఇస్తా అభివృద్ధి అంటారు, అది సాధ్యం కాదు. ఇక్కడ మెయిన్ మీకు ఏంటంటే కల్ప్రిట్ బీజేపీ. ఆంధ్రప్రదేశ్ లో మెయిన్ ముద్దాయి బీజేపీ. ఆ బీజేపీతో పొత్తు పెట్టుకోవటం ద్వారా టీడీపీ కూడా ఇప్పుడు కొంత రాక్షస వివాహం చెప్పిన దానిలో అది కూడా కొంత కల్ప్రిట్స్ లిస్ట్ లో ఎక్కువగా మరింతగా జాయిన్ అయింది. ఓవరాల్ ఏంటంటే ఇక్కడ ఈ పరిమితులు ఉన్నాయి. మీకు మింట్ పత్రికలో నిన్న ఫుల్ పేజ్ ఒకటి ఏపీ ఫైనాన్సెస్ మీద, ఏపీ పరిస్థితి మీద చాలా చక్కగా ఇచ్చాడు. దానిలో ఆయన చెప్పింది ఏంటంటే ఒక అబ్బాయి డిప్లొమా ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్ చదువుకున్నాడు, ఎక్కడ నంబూర్లో.
నంబూరు అంటే నాగార్జున యూనివర్సిటీ పక్కన గుంటూరు దగ్గర, నా విజయవాడకి గుంటూరు మధ్యలో ఉంటుంది నంబూరు. ఓకే. 2 కేసులు చెప్పాడు ఆ మింట్లో. ఒకటి ఏంటంటే నంబూరులో అబ్బాయి మెకానికల్ ఇంజనీరింగ్ ఎప్పుడు చదువుకుని ఉద్యోగం ఎత్తుకుంటుంటే ఉద్యోగం రావట్లా, హీజ్ అగెనెస్ట్ గవర్నమెంట్, చంద్రబాబు వస్తే నాకు డెవలప్మెంట్ వస్తే నాకు ఉద్యోగం వస్తుంది అనే దాని మీద, కియా కార్ల కంపెనీ లాంటి కార్ల కంపెనీలో ఇంకోటి వస్తాయి, చంద్రబాబు తెచ్చాడు కదా అనే దాని మీద అతను టీడీపీకి ఫర్గా ఉన్నాడు అనేది ఒక ఎగ్జాంపుల్ చెప్పాడు. రెండో ఎగ్జాంపుల్ ఏం చెప్పాడంటే దీని ఆపోజిట్ తీసుకుని గుంటూరులో గోల్డ్ గుంటూరు అంటే పాత గుంటూరు అని ఉంది. ఆ గుంటూరులో పాత గుంటూరు, ఇక్కడ మన ఓల్డ్ సిటీ లాగా పాత గుంటూరులో కొబ్బరి బొండాలు కొట్టుకునే ఒక ఆమెకు భర్త లేడు, పెద్ద ఆమె, కూతురు అల్లుడు, ఇద్దరు మనవరాళ్ళు, ఇద్దరు ఉన్నారు మనవాళ్ళు. ఆమె కొబ్బరి బొండాలు కొట్టుకుంటుంది. ఆమె జగన్ సంక్షేమ పథకాలు ఆమెకు బాగా అవసరం, పెన్షన్ ఏమో వస్తున్నాయి. ఆమె వైసీపీకి వేస్తానంట. ఎందుకు? అమ్మఒడి వస్తుంది ఆ ఇద్దరికి మనవాళ్ళకి, మనవరాళ్ళు, ఇద్దరు మనవరాళ్ళకి వరకు అమ్మఒడి వస్తుంది చదివించుకోవటానికి, తనకి పెన్షన్ వస్తుంది. అర్థమైంది కదా మీకు ఇది? అందుకని ఆమె ప్రయోజనాలు ఒకలాగా ఉన్నాయి. ఈ చదువుకున్న పిల్లలు ఆల్రెడీ భూమి ఉన్నది అనుకోండి, నాకు జగన్ ఇచ్చే సంక్షేమం అక్కర్లా, అమ్మఒడి అక్కర్లా, ఇంకోటి పథకాలు వస్తే సరిపోతుంది, అసలేం అక్కర్లా. నాకు భూమి ఉండి చదివించుకుంటే నాకు ఉద్యోగం కావాలంటే, అల్టిమేట్ గా గవర్నమెంట్ ఉద్యోగం, ఐటీ రంగం పరిశ్రమలు పెంచి నాకు ఉద్యోగం ఇవ్వాలి. అలా కాకుండా నాకు అసలు తాడు బొంగరం నేను అయితే నాకు జగన్ ఇచ్చే సంక్షేమ పథకాల ద్వారా పైకి రావాలి అవసరం, అక్కడి నుంచి పాక్కుంటూ రావాలి. జగన్ ఆ సంక్షేమ పథకాలు తాడిస్తాడు, దాన్ని పట్టుకుని నేను పాక్కుంటూ రావాలి. కాబట్టి ఇట్లా తాడు బొంగరం లేని పరిస్థితిలో ఉన్నట్టు అంటే నేను వెక్కిరించడానికి అంటారు. అది అట్టడుగు స్థాయి నుంచి పైకి రావాలనుకునే ఏ సాయం లేని వాళ్ళకి జగన్ సాయం. కానీ ఒక మోస్తరు పరిస్థితి బాగున్నా, లేకపోతే చదువుకొని ఉద్యోగం ఎత్తుకునే స్థితికి చేరుకోగలిగిన అక్కడ మీకు జగన్ తో మీకు మ్యాచ్ అవ్వదు. జగన్ సంక్షేమం వరకే చేస్తాడు, అభివృద్ధి లేదనే దగ్గర టీడీపీ కావాలంటారు. ఇది అందుకని ఈ పోలరైజేషన్ ఏపీలో ఉంది. ఎవరు ఎక్కువ మంది ఎటు ఎక్కువ మంది వేస్తారు, ఈ 50% పైన ఎవరున్నారు వీళ్ళల్లో అదని ఇది డిసైడ్ చేస్తారు. చాలా క్లియర్ గా ఉన్నది ఆంధ్రప్రదేశ్ లో. ఒక మనిషిని మనం చూస్తే గనక వాళ్ళ ఆర్థిక స్థితి మనకు అర్థమైతే ఈజీగా అర్థం చేసుకోవచ్చు. కాబట్టి ఇక్కడ ఏంటంటే కూటికి పేదనైనా కులానికి పేదన కాదనే ఒక భ్రమ జనాల్లో ఉంది. కాబట్టి కులాల అంటే నేను ఆర్థికంగా చూసుకోవట్లా, నాకే ప్రయోజనాలు, దాన్ని మించి కూటికి పేదవాడిని కావచ్చు, నా కులం నాకు ఎక్కువ అనే వాళ్ళు మర్యాద ఒక బలహీనతగా, చాలా చైతన్యవంతమైన రాష్ట్రం ఒకప్పుడు అది ఈ స్థితిలోకి వచ్చింది. అది దాని ఫ్యాక్టర్ వల్ల కొంచెం కన్ఫ్యూజన్ వస్తుంది, లేకపోతే చాలా సింపుల్ కేక్ వాక్ ఫర్ జగన్. రైట్. సో భువనగిరిలో 76.47%, హైదరాబాద్లో అత్యల్పంగా 46.08% నమోదవ్వడానికి కారణం ఏంటి? రామకృష్ణ గారు, భువనగిరిలో చూసుకుంటే అత్యధికంగా 76.47%, అత్యల్పంగా హైదరాబాద్లో మాత్రం 46.08%. సో భువనగిరికి అసలు హైదరాబాద్కి తేడా ఏంటి? అక్కడ అంతమంది బారులు తీరి ఓటర్లు క్యూ కట్టి ఓటేసినప్పుడు హైదరాబాద్లో అన్నిటికంటే తక్కువ మనం చూస్తున్నాం. సికింద్రాబాద్ కానీ మల్కాజ్గిరి కానీ అన్నిటికంటే కూడా ఒక హైదరాబాద్లో ఇంత అత్యల్పంగా నమోదవడానికి కారణం ఏంటి? చాలామంది ఓటు హక్కు ఉన్నా కూడా వినియోగించుకోలేని పరిస్థితి ఎందుకు వచ్చిందంటారు హైదరాబాద్ వాసులకి? ముఖ్యంగా ఏంటంటే హైదరాబాద్లో కొత్తగా ఏమి కాదు, ఇది దాదాపు చాలా సంవత్సరాల నుండి ఇలాగే జరుగుతుంది. ఓటింగ్ అనేసరికి చాలా మంది ఇంట్లోకి వెళ్ళి బయటకు రారు. ఇంకోటి ఏంటంటే ఫ్రైడే, సాటర్డే, సండే, మండే వరకు కూడా హాలిడేస్ అవుతే లాంగ్ ట్రిప్ వెళ్ళిన వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. వాతావరణం అనుకూలించినప్పటికీ కూడా బయటికి రాకుండా ఓటేయకుండా ఉన్న వాళ్ళు మరి వాళ్ళ విజ్ఞతగా వెళ్ళేయాలి. ముఖ్యంగా మీరు చెప్పినట్టు భువనగిరి ఒకటే కాదండి, తెలంగాణ, హైదరాబాద్ మీద రూరల్ ప్రాంతాలు అన్నిట్లలో కూడా మన గత అసెంబ్లీ ఎలక్షన్స్ లో చూసినప్పుడు కూడా మీరు మధ్యాహ్నం 12-1 వరకే దాదాపు 30%, 40% క్రాస్ అయిన సందర్భాలు చూసాం. 12 గంటల వరకే లాస్ట్ టైం 30% క్రాస్ అయిపోయింది ఎమ్మెల్యే ఎలక్షన్స్ అప్పుడు, అసెంబ్లీ ఎలక్షన్స్ అప్పుడు. అంటే ఎక్కడైతే చైతన్యంగా ప్రజలు ఎక్కడ చైతన్యం ఉన్నారో ఒకసారి మనం ఆలోచించాలి. ఈ రోజు కూడా అలాగే జరిగింది. లోక్సభ చూస్తే అన్ని రూరల్ ప్రాంతాల్లో ఉన్న నియోజకవర్గాలు, సిటీ మినహా అన్ని ప్రాంతాలలో కూడా ఓటింగ్ పర్సెంటేజ్ అనేది ప్రతి గంటకు తెలంగాణలో పెరుగుకుంటూనే వచ్చింది. హైదరాబాద్ ఒకటి మాత్రమే చాలా లోయెస్ట్ గా రికార్డ్ అయిపోయింది. కారణం ఏంటంటే ప్రజలు రూరల్ ఏరియాలో ప్రభుత్వం మీద కానీ లేదంటే నాయకుల మీద కూడా స్పష్టమైన రాజకీయ అవగాహన ఉన్నారు. వాళ్ళకి అభివృద్ధి పరంగా కూడా చూసుకున్నారు.
ముఖ్యంగా దేశ రాజకీయాల మీద అవగాహన ప్రజలు పెంచుకున్నారు అని చెప్పుకోవచ్చు. సిటీలో ఏంటంటే ఈ రోజు ప్రతి ఒక్కరు కూడా మాకు ఇది కావాలి అది కావాలని ప్రభుత్వాన్ని అడగడము బాధ్యతగా అది బాధ్యత నిర్వహించట్లేదని చెప్పి వీళ్ళని అడగడము, నాయకులను అడగడం తప్ప వాళ్ళకున్న బాధ్యతలకు ఏదైతే ఉందో వాళ్ళను మరి నిర్వర్తించకపోవడం, ఓటు హక్కు అనేది మరి ఇవ్వడం కూడా, ఓటు హక్కు వినియోగించుకోకపోవడం కూడా చాలా నిజంగా దారుణం అండి. కాకపోతే ఎప్పుడైనా కానీ ఇంత పర్సెంటేజ్ జరుగుతుంది, పెద్దగా మార్కులు వచ్చేసి 1% కన్నా ఎక్కువ మార్కులు వచ్చింది ఏం లేదు. దాదాపుగా చాలా మంది ఓటు వేసారనుకుంటున్నాను. అలాగే కొన్ని డూప్లికేట్ ఓట్స్ కూడా తొలగించడం జరిగిందండి ఇక్కడ. ఈసారికి ఎలక్షన్స్ దాదాపు 19,000 ఓట్లు తీసేశారని నాకు ఇన్ఫర్మేషన్ ఉంది. కొన్ని ఓట్ల ఎలక్షన్స్ కొన్ని చోట్ల కూడా. ఇంకోటి ఏంటంటే ఇంకో పరిస్థితి జరిగిందంటే హైదరాబాద్ లో ముఖ్యంగా ఏపీలో చూస్తే అసెంబ్లీ అండ్ పార్లమెంట్ జరుగుతుంది, తెలంగాణలో అయితే ఓన్లీ పార్లమెంట్ జరుగుతుంది, ఒక కంటోన్మెంట్ కూడా జరుగుతుంది. అయితే ఇక్కడ కూడా ఎలక్షన్స్ ఓటింగ్ కూడా ఏంటంటే గతంలో లాగా సెంటర్లు కూడా మారిపోయిన సందర్భాలు చాలా ఉన్నాయి. అంటే ఇంతకుముందు జరిగిన సెంటర్లతో ఇప్పుడు దూరంగా సెంటర్స్ పడడాలు కూడా హైదరాబాద్ సిటీలో జరిగింది. అంటే వాళ్ళకి రెగ్యులర్గా ఉండే సెంటర్స్ కాకుండా వేరే సెంటర్లు వేయడం వల్ల అది కూడా కొంతమంది లాస్ట్ మినిట్ లో అక్కడికి వెళ్ళి తర్వాత ఇంకా కంతూరం వెళ్ళి చేస్తానులే అని వాళ్ళు ఇంటికి వెళ్ళిపోయిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. సో అది ఇన్ఫర్మేషన్ ముందే ఉంది, మనకు ఎలక్షన్ కమిషన్ ఇచ్చినప్పటికీ కూడా కొంచెం ఓన్లీ లోక్సభ ఎలక్షన్స్ దృష్టిలో పెట్టుకొని మనకి సెంటర్స్ కూడా కొన్ని పెంచడం జరిగింది. పెంచిన సెంటర్లలో కొంచెం వాళ్ళ ఇంటికి దూరంగా కూడా పడడం జరిగింది. ఇంకోటి ఏంటంటే మేడం, గ్రామాలలో కూడా ప్రతి దగ్గర కూడా పరిధి 5 నుండి 10 కిలోమీటర్ల పరిధి లోపలనే మనకు గ్రామాలు ఉంటాయి కాబట్టి ప్రతి ఓటింగ్ అనేది జరిగింది. సిటీలో ఎంత దగ్గరలో ఉన్నా కూడా వాళ్ళ ఇంటి పక్కన ఉన్న పోలీస్ స్టేషన్ లో కూడా పర్సెంటేజ్ కనపడుతుంది. ఒక రకంగా చైతన్యం అనేది గ్రామాలలో చుట్టుపక్కల నియోజకవర్గాల నుండి హైదరాబాద్ సిటీలో ఇంకా చాలా చేయాల్సింది. అలాగే కంటోన్మెంట్ లో కూడా చాలా తక్కువ పోలింగ్ జరిగింది. మరి దాన్ని ఎవరు కన్సిడర్ చేయలేదా ఏంటనేది తెలియదు. ఆ కంటోన్మెంట్ అసెంబ్లీ ఎలక్షన్స్ లో కూడా చాలా తక్కువ పర్సెంటేజ్ పోలింగ్ జరిగింది. సో సార్ ఇంతకుముందు చెప్పినట్టు, బాబరావు సార్ చెప్పినట్టు, పోలింగ్ పర్సెంట్ తగ్గిన ప్రాబ్లం ఏమవుతుందండి, పోలింగ్ పర్సెంట్ ఎక్కువ పెరిగినా కానీ దాని ఎఫెక్ట్ అనేది చూపిస్తూ ఉంటుంది. రైట్. బాబరావు గారు, చివరిగా మాట్లాడదాం. 9 సీట్లు పక్క కావాలంటే ఒకటి ఎక్స్ట్రా, లేకపోతే 12కు పైగా ధీమా అంటూ బీఆర్ఎస్, లేకపోతే 10 సీట్లకు పైగా కమలం ఆశలు అంటూ మాట్లాడుతున్నారు. సో ఈ ఈక్వేషన్స్ ని మనం ఎట్లా చూడొచ్చు అంటారు? బీజేపీకి అయితే 10 పైన రావాలని నేను అనుకుంటాను. ఓకే, 10 పైన సాధ్యం కాదు. అంటే ఓవరాల్ గా గతంలో కంటే 4 పైన అంటే కేసీఆర్ అయితే మరి 0 to 1 అనేది చెప్తున్నారు. కానీ చూద్దాం. ఎందుకంటే జనరల్ గా నీజర్ రియాక్షన్ ఏమైందంటే బీజేపీ కాంగ్రెస్ పట్ల చాలా తీవ్రంగా వ్యతిరేకత వచ్చింది. తెలంగాణలో కాంగ్రెస్ పట్ల ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో చాలా తీవ్ర వ్యతిరేకత వచ్చింది. ఈ రోజు చూస్తే గ్రామీణ ప్రాంతాల్లో పోలింగ్ బాగా పెరిగింది. తెలంగాణలో బాగా ముమ్మరంగా జరిగిందంటే కాంగ్రెస్ వ్యతిరేకంగా వచ్చి విపరీతమైన కోపంతో కాంగ్రెస్ వ్యతిరేకంగా ఓట్లు వేసి పోయారు జనాలు. కాబట్టి ఆ ఓట్లు ఎవరికి వేశారనే దగ్గర ప్రశ్న దగ్గరికి వస్తే నగర ప్రాంతాల్లో కానీ గ్రామీణ ప్రాంతాల్లో కానీ జాతీయ పార్టీకి ప్రత్యామ్నాయంగా జాతీయ పార్టీని చూస్తారనేది సాధారణమైనటువంటి నీజర్ రియాక్షన్. అది ఎట్లా అంటే పార్లమెంట్ ఎన్నికలు మాత్రమే జరుగుతున్నాయి తెలంగాణలో. కాబట్టి ఏంటంటే కాంగ్రెస్ ని కాదనుకుంటే పార్లమెంట్ కి ఎవరిని పంపుతామంటే బీఆర్ఎస్ కంటే కూడా అట్రాక్టివ్ గా ఉండేది బీజేపీ. ఓకే, బీజేపీ మీద వేరే కోపం ఉంటానికి కూడా ఇక్కడ సరే ఉన్నాయి. ధరల పెరుగుదల ఓవరాల్ చాలా విషయాల్లో బీజేపీ పట్ల వ్యతిరేకత ఉన్నా పార్లమెంట్ దగ్గరికి వచ్చేసరికి బీఆర్ఎస్ వాళ్ళు పోయి ఏం చేస్తారులే, వీళ్ళు కూడి ప్రాంతీయ పార్టీ కదా, జాతీయ పార్టీ వెళ్తాయి దేశాన్ని, ఈ 2 పార్టీల మధ్యలోనే ఉంది కదా. ప్రత్యామ్నాయంగా ఎంచుకున్నారా? ఏంటండి ప్రత్యామ్నాయంగా బీజేపీని ఎంచుకున్నారు అనుకోవచ్చా? అది చాలా మందిలో ఉంది, ఆ మాట చాలా మందిలో పడుతుంది. దానివల్ల కొంత జరుగుద్ది, కొంత బీజేపీకి ఉంటుంది కానీ అది సరే బీఆర్ఎస్ దాన్ని న్యూట్రలైజ్ చేయడానికి ట్రై చేసింది. ఎట్లా అంటే కేంద్రంలో వచ్చేది సంకీర్ణ ప్రభుత్వం అని కేసీఆర్ గారు పదే చెప్పడం, నామా నాగేశ్వరరావు గారు మినిస్టర్ అవుతారని చెప్పడం ఖమ్మంలో. అంటే దాంట్లో మా మినిస్ట్రీలో కేంద్రంలో మా పాత్ర ఉంటుందని చెప్పడం ద్వారా మీరు మాకు వేసే ఓటు ఏం వృధా కాదు, మేము ఎంపీలో అయితే మా పాత్ర కూడా ఉంటుంది కేంద్ర ప్రభుత్వం ఏర్పడటంలో, సంకీర్ణ ప్రభుత్వంలో మేము కీలక పాత్ర పోషిస్తామని చెప్పడం ద్వారా మాకేది పర్వాలేదని చెప్పేది. జాతీయ పార్టీకి వేయక్కర్లేదు, రాబోయేది సంకీర్ణమేనది. అలాగే తాను ముఖ్యమంత్రి
ప్రధానమంత్రి అవుతారా మీరంటే ఎందుకు కాకూడదు, నేను అవుతానేమోనని అన్నట్లు మాట్లాడుతుంది. ఇవన్నీ ఏంటంటే తనకేసే ఎంపీసీ ఓటు కూడా ఉపయోగమేనండి. కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వం అయితే ప్రతి ఓటు ప్రాంతీయ పార్టీలకు వేసేది కూడా కీలకం అవుతుంది కేంద్రంలో. కాబట్టి ఏంటంటే అదొక ప్రత్యామ్నాయంగా, అయితే కొంచెం అనఫీషియల్ గా వచ్చిన వార్తల ప్రకారం బయట నడుస్తున్న దాని ప్రకారం బీఆర్ఎస్ తన ఓట్లని కొంత కాంగ్రెస్ కి మళ్లించిందని ఒక అనఫీషియల్ మాట నడుస్తుంది. ఎందుకంటే బీజేపీని తెలంగాణలోకి ఎంటర్ అవ్వనివ్వద్దు, తెలంగాణలోకి ఎంటర్ అయితే ఏమవుతుందంటే బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ గా రూపుదిద్దుకోవటం బీజేపీకి కావాలి, బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ అవ్వాలి బీజేపీ కోసం, బీజేపీ లెక్కది. అట్లా అయ్యేటట్లయితే బీఆర్ఎస్ ని పక్కన పెడితే కాంగ్రెస్ మీద ఈజీగా గెలుచుకొస్తాం ముందు అనే లెక్కలో వాళ్ళు బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ గా మార్చడానికి, బీఆర్ఎస్ ని సైడ్ లైన్ చేయడానికి బీజేపీ ట్రై చేస్తుంది. ఇలా జరగకుండా ఉండాలంటే కనుక కాంగ్రెస్ ని మన ఓట్లు కాంగ్రెస్ కి డైవర్ట్ చేస్తే బీజేపీని చంపేస్తే ఇక్కడ కనుక బీజేపీ లేకుండా చేస్తే మనము బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ గా మిగులుతాం ఇక్కడ అనే దాని మీద కొంత ప్రయత్నం జరిగిందనేది నేను బయట జనరల్ గా అఫీషియల్ గా మాట్లాడుకునే దానిలో కొంత ఇది జరిగిందనేది చెప్పేది మామూలుగా నడుస్తుంది. అది కనుక అయితే స్ట్రాటజిక్ గా కనుక బీఆర్ఎస్ కనుక బీజేపీని దెబ్బతీసి బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ గా తెలంగాణను మిగల్చాలనుకుంటే కనుక కాంగ్రెస్ దానిలో తను చేసిన తప్పులు ఎన్నున్నా కానీ ఈ 5 నెలల్లో వాగ్దానాలు ఎంత భంగం చేసినా మొత్తానికి సక్సెస్ఫుల్ గా నిలబడి కొన్ని సీట్లు తెచ్చుకుంటది. అది అంటే దానివల్ల బీఆర్ఎస్ కొన్ని సీట్లు తాత్కాలికంగా నష్టపోయినా లాంగ్ టర్మ్ లో బీజేపీని ఇక్కడ లేకుండా చేసి తను కాంగ్రెస్ ప్రత్యామ్నాయంగా ఉండి అసెంబ్లీ ఎన్నికలు దానికి ఇంపార్టెంట్. ఈ రోజు బీఆర్ఎస్ కి అసెంబ్లీ ఎన్నికలు ఇంపార్టెంట్, ఆ అసెంబ్లీ ఎన్నికలకి రెడీ అవుతుంటది అనేది నేను అనుకుంటున్నాను. రామకృష్ణ గారు, జమ్మూ కాశ్మీర్ లో అత్యల్పంగా 37.98% ఓటింగ్ ఎందుకు అంత తక్కువగా నమోదవడానికి కారణం ఏంటంటారు కాశ్మీర్లో? కాశ్మీర్ లో అంటే ఇప్పుడు మనము ఆర్టికల్ 371 రద్దు చేసిన తర్వాత ఇప్పుడు అక్కడ ఉన్న ప్రజాస్వామ్యబద్ధంగా మన ఓటు హక్కు వినియోగించుకునే హక్కు తీసుకొచ్చిన తర్వాత కొంచెం వాళ్ళు అక్కడ నుంచి కొంచెం మార్పులు ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతున్నాయి మేడం. ఒక రకంగా మంచి పరిణామం అనుకోవచ్చు, ఎందుకంటే వాళ్ళు అక్కడ స్వేచ్ఛాయుతంగా ఓటేసే హక్కు రావడం అక్కడ అన్నది కూడా చాలా సంతోషకరమైన వార్తమే. సరే, పోలింగ్ పర్సెంటేజ్ మిగతా రాష్ట్రాలతో పోల్చుకుంటే తక్కువనే జరిగింది, కానీ ఆ ప్రాంతానికి సంబంధించినంత వరకు అంటే ఇప్పుడు మొన్నటి వరకు వాళ్ళు ఒక కబంధ హస్తాల్లో ఒక సపరేట్ రాజ్యాంగం అనుకున్న సందర్భంలో ఈ రోజు ఒక భారత రాజ్యాంగాన్ని గౌరవించి వాళ్ళు వాళ్ళ ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించే హక్కు అక్కడ రావడం నిజంగా వాళ్ళకు గ్రేటే. పర్సెంటేజ్ కొంచెం రాబోయే ఎలక్షన్స్ లో ఖచ్చితంగా మన మిగతా రాష్ట్రాలతో పోటీ పడే అక్కడ ఓటింగ్ జరుగుతుంది. అక్కడ కూడా ఈ రోజు చాలా మంది ప్రజలు స్వేచ్ఛగా ప్రజాస్వామ్యంలో పోటీ చేయడానికి కానీ ప్రజాస్వామ్యంలో ఓటు వేయడానికి ముందు వస్తున్నారు. దానికి మంచి పరిణామం అని చెప్పొచ్చు. రాబోయే ఎలక్షన్స్ లో పెరుగుతుంది మేడం అక్కడ. రైట్ సార్, ఓవరాల్ గా నిన్న జరిగిన పోలింగ్ గురించి మీ పూర్తి విశ్లేషణ ఏంటి? ఒక్క 1 minute లో చెప్పగలరా పాపారావు గారు? పోలింగ్ పర్సెంటేజ్ బాగా పెరిగిందండి. తెలంగాణలో కూడా కొద్దిగా పెరిగింది, పర్సెంటేజ్ ఆఫ్ ఓటింగ్ పెరిగింది. సో పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణలో పెరగడం అనేది ఒక చాలా పెద్ద విశేషం. పార్లమెంట్ ఎన్నికల్ని సీరియస్ గా తీసుకోవద్దు. ఎక్కడ రాష్ట్రాల్లో ఏ రాష్ట్రం పార్లమెంట్ ఎన్నికల్ని అంటే అసెంబ్లీ ఎన్నికలు అంత సీరియస్ గా తీసుకోవద్దు. అట్లా తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికలకు ఓటింగ్ పెరిగిందంటే కాంగ్రెస్ పట్ల వ్యతిరేకత వచ్చింది అనేదానికి గ్రామీణ ప్రాంతాల్లో ఓటింగ్ పెరగటం, అదంతా ఓవరాల్ ఓటింగ్ పెరగటం అంటే గ్రామీణ ప్రాంతాల్లో చాలా పెద్ద ఎత్తున ఓటింగ్ పెరిగింది. ఎంత పెద్ద ఎత్తున పెరగకపోతే నగర ప్రాంతాల్లో తగ్గినా కూడా లాస్ట్ టైం కంటే కూడా తగ్గిన నగర ప్రాంతాల్లో హైదరాబాద్ ఇలాంటి చోట్ల ఓవరాల్ ఓటింగ్ పర్సెంటేజ్ పెరిగిందంటే గ్రామాల్లో బాగా పెరిగింది. ఆల్రెడీ ప్రభుత్వ వ్యతిరేకత అనేది కొంత కనపడుతుంది అనేది ఇక్కడ. సరే, ఆంధ్రప్రదేశ్లో ఏంటంటే అది కొంచెం కన్ఫ్యూజింగ్ గా ఉంది. ఎందుకంటే మామూలు డైరెక్ట్ గా తీసుకుంటే కనుక సంక్షేమ పథకాలు లబ్ధిదారులు జగన్ చెప్పినట్టు వర్గ పోరాటం అని తీసుకుంటే సింపుల్. వర్గ పోరాటం అంటే జగనే గెలుస్తాడు, పేదల పక్షం అంటే పేదలు ఎక్కువ ఉంటారు. కానీ అంత సింపుల్ గా లేదు అక్కడ. అది సింపుల్ గా ఎందుకు లేదంటే మీకు ఈరోజు అసలు కమ్యూనిస్టులు చెప్పే వర్గ పోరాటం అనేది గ్రౌండ్ లెవెల్లో కనపడతారు. దాని కారణాలు వేరు, మళ్ళీ రావచ్చు వర్గ పోరాటం, అది వేరే విషయం. కానీ ప్రస్తుతం గ్రౌండ్ లెవెల్లో వర్గ పోరాటం ఉంటే జగన్ ఉండడు అక్కడ, కమ్యూనిస్ట్ పార్టీ ఉండేది ఒకటి ఏదో వర్గ పోరాటాన్ని చెప్పేది కమ్యూనిస్ట్ పార్టీ, ఆ వర్గ పోరాటాలు చెప్పే కమ్యూనిస్ట్ పార్టీలు ఉండి జగన్ ఉండేవాడు కాదు. కానీ జగన్ చెబుతున్న వర్గ పోరాటం గ్రౌండ్ లెవెల్లో అంత క్లియర్ గా అట్లా వర్గాలు పోరాటం లాగా లేదు.
దానిలో చాలా ఇతరత్ర ఫ్యాక్టరీలు పనిచేస్తున్నాయి. ఇవి అంతకుముందు వర్గ పోరాటం అంటే ఏంటంటే ధనవంతుడి మీద ద్వేషం ఉండాలి. ఈ రోజు ధనవంతుడి మీద ఎవరికి ఏ ద్వేషం లేదు. జనాల్లో పేదవాళ్ళలో కూడా ధనవంతుడి మీద ద్వేషం లేదు. ధనవంతుడిలాగా ఉండాలి, నేను కూడా వాడిని కాపీ చేయాలి, వాడిని ఇమిటేట్ చేయాలి అని అనుకుంటున్నట్టు తప్పితే ధనవంతుల రాజ్యాన్ని కూలగొడతాను. వర్గ పోరాటం అంటే అదే కదా, ధనవంతుల రాజ్యాన్ని కూలగొట్టడం, పెత్తందారుల రాజ్యాన్ని కూలగొట్టడం. అంటే అక్కడ ఓన్లీ పేదలు మాత్రమే లబ్ధి పొందారు, పెత్తందారులు ఒకవైపు అయ్యారు, పేదలు ఒకవైపు అయ్యారు అనుకోవచ్చా? లేదు, అసలు ఈ రోజు వర్గ పోరాటం ఎక్కడికి పోయింది? వర్గ పోరాటం అంటే ధనవంతుల రాజ్యాన్ని కూలగొట్టడం, పెత్తందారుల రాజ్యాన్ని కూలగొట్టి పేదల రాజ్యం వెళ్ళటం. కానీ ఈ రోజు పేదవాళ్ళు పైవాళ్ళను కూలగొట్టాలనుకోవట్లా, పైవాళ్ళ లాగా ఉండాలనుకుంటున్నారు. వాళ్ళని పడగొట్టాలి, వాళ్ళ రాజ్యం వద్దరు కొట్టాలా, నేను కూడా పైవాళ్ళలాగే ఎలా ఉండాలి, వాడు మోడల్ ఇప్పుడు మనకి. పైవాడు ధనవంతుడు, సామాన్య జనానికి ఈ రోజు మోడల్ తప్పితే వాడు వ్యతిరేకి శత్రువు కాదు. అందుకని ఆ వర్గ పోరాటం అలా డైరెక్ట్ ప్లే అవటం లాంటి. రైట్ సార్, డిబేట్లో పార్టిసిపేట్ చేసినందుకు పాపారావు గారికి అలాగే రామకృష్ణ గారికి థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఎవరికి వారు మేమంటే మేము గెలవాలి అంటూ కొన్ని రోజుల పాటు యుద్ధమే చేశారు. మొత్తానికైతే లాస్ట్ 2019తో పోల్చుకుంటే 2024లో కొంత ఓట్ పర్సంటేజ్ అండ్ ఓటర్లలో చైతన్యం వచ్చింది, ఓట్ పర్సంటేజ్ పెరిగింది అనుకోవచ్చు. సో ఏది ఏమైనప్పటికీ కూడా జూన్ 4న ఓటర్లు ఎటువైపు మొగ్గు చూపారనేది చూద్దాం. ఇది వాళ్ళ న్యూస్ కేఫ్ విత్ శ్రీదేవి. రేపటి న్యూస్ కేఫ్లో మళ్ళీ కలుద్దాం. స్టే విత్ us.